ఇవిగోండి ఇవన్నీ మొత్తం పళ్ళు అన్నమాట. ఎలాగండి? సూపరా? హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కన్నా 45. ఈరోజు వీడియో ఏంటంటే మా కొండ దగ్గర డబ్బు పళ్ళు తినడానికి అయితే వెళ్తున్నాము. మా బాబాయ్ ఉన్న బామ్మర్ది. ఆ పళ్ళు అనేవి ఏ విధంగా ఉంటాయి, చెట్టు అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ పళ్ళు టేస్టీ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దానిపై ఫుల్ వీడియో తీస్తున్నాము, చూసేయండి. ఆ పళ్ళు వేయడానికి అయితే మేము కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాము. మా స్కూటీ డిక్కీలో ఉంది మొత్తం. ఇప్పుడు ఎందుకు తెచ్చామంటే ఇదేమో ఇంటికి తీసుకెళ్ళడానికి తెచ్చాము. కత్తేమో ఇక్కడ 2-3 తినడానికి తెచ్చాము. ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళ్దాం రండి. చూడండి గాయ్స్, ఇవే అనమాట డబ్బు పళ్ళు. ఇవి పైన చెట్టు మీద పళ్ళు అయ్యి కింద అయితే చాలా రాలిపోయాయి. ఇవిగోండి ఇవన్నీ మొత్తం పళ్ళే. చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది. చూడడానికి ముళ్ళు అయితే కనబడు, కానీ చెట్టు నిండా ముళ్ళు అయితే ఉంటాయి. మనం జాగ్రత్తగా ఎక్కాలి. ఇప్పుడు వచ్చేసి ఆ పళ్ళు అయితే వేయడానికి మనం చెట్టు ఎక్కిపోదాం. మా బాబాయ్ అయితే ఎక్కిపోతున్నాడు. మనోడికైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఎక్కువగా చెట్లు ఎక్కుతూ ఉంటాడు, అందుకని అయితే వాడైతే సులభంగా ఎక్కిపోతున్నాడు. ఇదిగోండి, చెట్టు నిండా ఇలాంటి ముళ్ళు అయితే ఉంటాయి. మనం ఎక్కే ముందు జాగ్రత్తగా అయితే ఎక్కాలి, లేదంటే గుచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. చూడండి గైస్, ఇవన్నీ పళ్ళు అన్నమాట. ఎల్లో కలర్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ చెట్టు మొత్తం పండిపోయింది. కాయలు అయితే చాలా తక్కువ కనబడుతున్నాయి. ఏంటి సర్లే. మా బాబాయ్ వచ్చేసి ఇప్పుడు ఏరుతున్నాడు. ఏర్రా బాబాయ్, మంచి పళ్ళేరా. ఇదిగో చూడండి, ఇవి దెబ్బకాయలు అన్నమాట. నేను సంచిలో ఎడుతున్నాను, ఒక్కొక్కటి ఏరుసుకొని.
ఇదిగోండి గైస్, ఈరోజు సగం అయితే తీసుకెళ్తున్నాము, ఎందుకంటే అవి ఎక్కువ వేరినా కూడా తినలేము. కొన్ని స్కూల్ పిల్లలు తీసుకెళ్ళడానికి అయితే కొన్ని ఏరుతున్నాము, అండ్ స్కూల్కి వెళ్ళి తినడానికి. సగం వచ్చేసి రేపు లేదా ఎల్లుండి వచ్చి మళ్ళీ కోసుకుంటాము. ఫుల్గా తీసుకెళ్ళిపోతే అవి మళ్ళీ పాడైపోతాయి, అందుకనే సగం అయితే కోసుకొని తీసుకెళ్తున్నాము. అంటే మంచి పళ్ళు అనేవి కోసుకుంటున్నాము. పళ్ళన్నీ కోసుకున్నాము. ఇవ్వండి, ఆల్మోస్ట్ పళ్ళన్నీ కలెక్ట్ చేస్తామన్నమాట. ఒక 10 kg అలాగా ఉంటుంది. చాలా బరువుగా దీన్ని ఇప్పుడు ఎలా దించాలో ఆలోచిస్తున్నాను. మళ్ళీ సంచి మళ్ళీ తెగిపోయే అవకాశం ఉంది, అందుకని ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని దించాలి. చెట్టు దగ్గర చాలా ముళ్ళు అయితే ఉన్నాయి, అవి సంచికి గుచ్చుకున్న సిరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆ పళ్ళు మళ్ళీ కింద పడ్డాయి అనుకో పనికిరావు, అందుకనే ఇప్పుడు పళ్ళన్నీ జాగ్రత్తగా దించాలి కిందకి. బరువుగా ఉంది బాబాయ్. ఎన్ని కేజీలు ఉంటుందిరా? 10 అంత ఉంటుంది బాబాయ్. సరే సరే ఉండి దిగుతున్నాను, గట్టి పట్టుకో. సరే బాబాయ్. ఇదిగోండి, ముళ్ళు అనేవి ఈ విధంగా ఉంటాయన్నమాట చెట్టు నిండా. మనం ఎక్కేటప్పుడు జాగ్రత్తగా అయితే ఎక్కాలి. తీసుకోపోయి గట్టి పట్టుకో. ఇప్పుడు వచ్చేసి కొన్ని అయితే తింటున్నాము పళ్ళు అనేవి. టేస్ట్ ఎలాగుందో చూద్దాం. ఇప్పుడు నేను ఎందుకు కత్తితో తీయకుండానంటే నాకు గోర్లు ఉన్నాయి, అందుకే దీంతో సింపుల్ తీసేస్తున్నాను గోర్లతో. మళ్ళీ తీసేటప్పుడు కూడా దూరం ఉంచండి, ఎందుకంటే దానిలో ఉన్న రసాయము కళ్ళలో పడతామంటే వస్తుంది, అందుకే. చాలా బాగున్నాయి. వీటిని ఇలా కూడా తినొచ్చు, లేదంటే ఉప్పు కారంతోనే తినొచ్చు. ఎలా తిన్నా కూడా బాగుంటుంది. మేము అలా తినడానికి కూడా మేము ఇంటి నుంచే ఉప్పు కారం అయితే తెచ్చుకున్నాము. పులుపు, కారం, తీపి 3 కరెక్ట్గా మిక్స్ అయ్యాయి. భలే సూపర్గా ఉంది. ఆల్రెడీ మా కెమెరామన్కి నోరు ఊరుతున్నాయి. ఇప్పుడు ఇవి తినిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దీంతో ఒక రెసిపీ చూపిస్తాము, దాంతో కూడా చాలా బాగుంటుంది. దాని పేరు దబ్బకాయ పచ్చడి అంటారు. దబ్బకాయ పచ్చడి చూడండి, ఈ దెబ్బకాయ ఉప్పు కారం మిక్స్ చేసి తింటున్నాం అనమాట. మీరు తింటే కానీ ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. సో మేము వచ్చి తింటున్నాం అనమాట. అడుగుతాను, మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా? ఇదే ఫస్ట్ టైం రా? ఇదే ఫస్ట్ టైం. నువ్వురా? అయితే చాలా సార్లు తిన్నారు. తిన్నావా? అప్పుడు ఎలాగ ఉండేది, ఇప్పుడు ఎలాగ ఉండేది? అప్పుడు పుల్లకి ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఇదైతే ఇంకా బాగుంది. సూపర్. ఇలా తినడం బాగుందా, లేదంటే మామూలు ఒలిసేసి తినడం బాగుందా? ఇలాగే బాగుంది. పచ్చడి మొత్తం నీరు అయిపోయింది గైస్ దీనివల్ల. మన వాళ్ళు అయితే ఇంకా తగ్గట్లేదు అనమాట, చాలా బాగుందని తెగ లాగించేస్తున్నారు. ఎలాగుంది? సూపర్ సూపరా?
రోజు ఇచ్చిన తినాలనిపిస్తుంది కానీ మరీ తినకుండా, ఎందుకంటే జలుబు పట్టేది మళ్ళీ వైరస్లో నేను రావచ్చు, అందుకే అంత తినకుండా. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా నార్మల్ తినుంటే మళ్ళా ఉప్పు కారంతోనే తినుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.